హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో హార్వెస్ట్ చేసిన కూరగాయలను చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఈరోజు సండే కాబట్టి మా సార్ ఇంట్లోనే ఉన్నారు. అందుకని ములక్కాయలు కోయించారు. చెట్టు చాలా హైట్లో ఉన్నాయి. మాకు అందవు కాబట్టి తన ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇవి కోసారు. తర్వాత మొన్న మీకు షార్ట్ వీడియో పెట్టాను. మా ఇంటి బయట రోడ్డుకు ఒక చెట్టు విత్తనాలు వేస్తే కాకరకాయ చెట్టు మొలిచిందని. ఈరోజు హార్వెస్టింగ్ చేస్తే ఇన్ని కాకరకాయలు వచ్చాయండి, దాదాపుగా 1/2 kg. తర్వాత కొన్ని బెండకాయలు, పులుసు అయితే ఒక పూట సరిపోతుందండి. ఇంకా కరివేపాకు చాలా పైకి ఉంది, అందుకే కట్ చేయించుకున్నాను. దీన్ని క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎనీ టైం యూజ్ అవుతుందండి. ఇంకా మా ఇంట్లో ఉన్న కూరగాయ చెట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను రండి. ఇంకా అండి బచ్చల కూర వేసుకున్నాము కుండీలల్లో. 1 2 3. మాకు 10 డేస్కి ఒకసారి అయితే పప్పులకు సరిపోతుందండి. మందులేని పంట కదా, అందుకే పెంచుతున్నాము. అలాగే మా పూల మొక్కలు, కనకాంబరాలు, గులాబీలు, ఇంకా మల్లె చెట్లు అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ పెంచుతున్నానండి. చిన్న గార్డెన్. తర్వాత ఒకే ఒక వంకాయ మొక్క, ఇప్పుడిప్పుడే దీనికి చిన్నగా పిందెలు పడుతున్నాయి. కొంచెం పుదీనా మా వరకు సరిపడా మాకు. చామంతి మొక్కలు, ఇప్పుడే మొగ్గలు వచ్చాయి చామంతి మొక్కలకు. తర్వాత గులాబీ చూడండి, నేను చెప్పాను కదా మా కుండీలలో ఎప్పుడు కడిగేసిన కూరగాయల వాటరు, కూరగాయల ముక్కలు, ఆనియన్ పీసెస్, ఆనియన్ పొట్టు, ఎగ్స్ పొట్టు, ఇవన్నీ ఇవే వేస్తూ ఉంటాను అనేసి. ఇది మా మినీ గార్డెన్. మా మినీ గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్స్ చూశారు, ఫ్లవర్స్ చూశారు. థ్యాంక్ యూ.